వివేక హత్యపై షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని బీటెక్ రవి అన్నారు. ఈ హత్యపై సజ్జల పలు ఆరోపణలు చేసినట్లుగా ఆయన చెప్పారు. అలాగే వివేక హత్య గురించి షర్మిల కుండబద్దలు కొట్టారని తెలిపారు. అవినాష్ రెడ్డికి సిగ్గుంటే ఎంపీ బరి నుంచి తప్పుకోవాలని సూచించారు బీటెక్ రవి. అందరూ కూడా అంటే సాక్షి పేపర్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అటు సైడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మాకు వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం ఏముంది, మాకు ఆయన చంపితే మాకు వచ్చే లాభం ఏంటి, అసలు ఆ హత్యకి ఏదైనా కూడా మోటివ్ అనేది ఉండాలి కదా, ఆ మోటివ్ గురించి ఏంటి, ఆ మోటివ్ లేకుండా మర్డర్ ఎట్లా జరుగుతుంది, ఇంత చిన్న ఈ విషయం కూడా మీరు ఎట్లా మర్చిపోతారని మా గురించి మాట్లాడడము. అంటే హత్యకి ఏదైనా జరిగేటప్పుడు మోటివ్ ఉండాలా అనేది వాళ్ళ పాయింట్. షర్మిలమ్మ గారు మాట్లాడి చాలా క్లారిటీగా హత్యకు కావాల్సిన మోటివ్ కూడా ఆమె చెప్పడం జరుగుతూ ఉంది. వివేకానంద రెడ్డి గారు ఎంపీ సీట్ అనేది మన కుటుంబానికే ఉండాలి, షర్మిలమ్మకే మనం ఎంపీ సీట్ ఇవ్వాలని జగన్తో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే షర్మిలమ్మ ఒప్పుకోవడం లేదు, ఒప్పిస్తే నాకేం ఇబ్బంది లేదని జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డికి చెప్తే వివేకానంద రెడ్డి పర్సనల్గా షర్మిలమ్మ ఇంటికి వెళ్ళి దాదాపు 2 గంటల సేపు నా మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా మన కుటుంబానికే ఇది కావాలని ఆయన చెప్పడం. అప్పట్లో నాకు చిన్నాన్న ఎందుకు నన్ను ఇంత ప్రెజర్ చేస్తాడని అనుకోలేదు. తర్వాత ఆయన మర్డర్ జరిగి ఇప్పుడు ఈ విషయాలను తెలిసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది అని ఆమె చాలా క్లారిటీగా చెప్పింది. అదే విషయాన్ని వివేకానంద రెడ్డి జగన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. జగన్ రెడ్డికి చెప్పిన తర్వాత ఆయన ఇంట్లో అంతఃపురంలో ఎవరెవరికి చెప్పాలనో వాళ్ళకు నేను విధిలేని పరిస్థితి ఉంది, షర్మిలమ్మ గాను ఒప్పుకుంటే వివేకానంద రెడ్డి చిన్న షర్మిలమ్మను ఒప్పించినాడు కాబట్టి ఇంకా దాదాపు నేను షర్మిలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెబితే ఆ అంతఃపుర రహస్యం వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని ఇంకా దీనికి ఏదైనా కానీ మన టికెట్ మనకు రావాలంటే వివేకానంద రెడ్డిని అసాసినేట్ చేయడమే, వివేకానంద రెడ్డిని మర్డర్ చేయడం తప్ప మనకు వేరే గత్యంతరం లేదని క్లియర్గా మోటివ్ ఉండి ఆ ఘాతుకానికి వాళ్ళు పాల్పడడం జరిగింది. మా చిన్నాన్నను చంపినారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళనే చాలా అహంకారంతో మళ్ళీ పోటీకి పెట్టినప్పుడు నేను పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ, అందుకే నేను పోటీ చేస్తానని కూడా ఆమె క్లారిటీగా చెప్పడం జరిగింది.